హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ JCMN కుకింగ్ వ్లాగ్స్. కుకింగ్ వీడియోస్ వ్లాగింగ్ చేస్తుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సజెషన్స్ ఇవ్వండి, ఎంకరేజ్ చేయండి. నేను మునక్కాడ మటన్ని ఈరోజు షేర్ చేస్తున్నాను. నేను ఫస్ట్ హాఫ్ కేజీ మటన్ని తీసుకొని బాగా కడుక్కొని అందులో కారం, ఉప్పు, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ కలిపి పక్కన పెట్టేసుకున్నాను. కొలతలు నేను టైటిల్స్లో ఇస్తున్నాను, చూడండి. చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా హరిబరిగా వండుకోవాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్లో ములక్కాడ మటన్ కర్రీ అన్నమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే తర్వాత నేను ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకొని తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్, గ్రీన్ చిల్లీ కట్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించిన తర్వాత అప్పటికప్పుడు దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి అందులో వేసి పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చిన తర్వాత ఆ తర్వాత మనము అన్ని కలిపి పెట్టుకున్న మటన్ని అందులో డైరెక్ట్ వేసేసేయాల. లేతగా ఉంటే వాటర్ యాడ్ చేయొద్దండి. కొంచెం ఆరిపోయినట్టు ముదురుగా ఉంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి ఒక స్లో ఫ్లేమ్లో ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చాలి. ఎక్కువ పెడితే అడుగంటిపోతుంది, మాడిపోతుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ కుక్కర్ని ఓపెన్ చేసి చూడాలి. 2-3 విజిల్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉడికిపోయి ఉంటుందన్నమాట. 50-60% ఉడికిపోయి ఉంటుంది. తర్వాత ఇందులో మనము ఒక 2 టమాటోస్, ఒక బంచ్ ఆఫ్ కొత్తిమీర, నెక్స్ట్ కొబ్బరి గసాల పొడి పేస్ట్ కానీ ప్రిపేర్ చేసుకొని ఇవన్నీ కలిపి అందులో వేసేసుకోవాలి. నేనైతే ఒక కొబ్బరి చిప్పలో ఒక పావు వంతు కొబ్బరి తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూను గసాలు తీసుకొని మిక్సీ బట్టి పెట్టేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒకటేసారి వేసేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇక్కడ వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి, ఎంత గ్రేవీగా కావాలనేది. తర్వాత హాట్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలి. చేసిన తర్వాత మనము అంతా కలిపెట్టుకున్నాక లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని లాస్ట్లో మునక్కాడలు వేసుకొని స్లో ఫ్లేమ్ మీద కానీ మీడియం ఫ్లేమ్ మీద కానీ ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిస్తే సరిపోతుంది. ముదురుగా ఉంటే ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇంతవరకు సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే ములక్కాడ మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. మీకు టైం లేనప్పుడు ఇలా ట్రై చేయండి. ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రిలేటివ్స్కి షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.